ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం మాకు ఇద్దరు పిల్లలకి పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం అందరూ కూడా పిల్లలతో సహా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి 15,000 వచ్చినాయి. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. నేను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముగ్గురు బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్లో పడ్డాయండి. తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 39,000 పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది. మాది డిగ్రీనండి. మాకు ఇద్దరు పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల 6th 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మ సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది. మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ ఇద్దరు పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి. ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంటే అనుకోలేదు సార్. ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన. నా పేరు సువర్ణ, శిక్షణ గ్రామం, రూపొండ మండలం, అనంతపురం జిల్లా. తల్లికి వందనం కింద ముగ్గురు పిల్లలకు 15,000 చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి 15,000 చొప్పున ముగ్గురు పిల్లలకు ఆ ఖాతాకు జమ చేయడం జరిగింది. చంద్రబాబు గారు మాటలు నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. నా పేరు డాకే సౌందర్య, నడదోలండి, 9వ వార్డు. గత ప్రభుత్వంలో పాపకి అందిందండి అమ్మఒడి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మాకు తల్లికి వందనం పడిందండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ అవసరాలు కానీ మాకు టైంకి వేశారండి. అందరికీ నమస్కారం. నా పేరు మంజూరి జ్యోతిర్మయి, కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనే నుంచి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం నుంచి నాకు 30,000 ఈ సంవత్సరం వచ్చాయి. పిల్లలు యూనిఫామ్లు కానీ అన్నీ మంచిగా వచ్చాయి. తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న మేము మా ఇద్దరు పిల్లోళ్లకు తల్లికి వందనం కింద ఇద్దరికి 26,000 ఈరోజు జమ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మన బాపట్ల జిల్లా అద్దెక మండలం మణికేశ్వరం ఎస్సీ కాలనీ. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందనం డబ్బులు మా పిల్లలిద్దరికీ వచ్చినాయి. 26,000 పడ్డాయి ఇద్దరికి. మాకు సంతోషంగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు, బాగానే ఉంది. హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు.